హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మజారే. వంటలతో సయ్యాట, వినోదాల వేట. ముందుగా మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఫర్ ది ఫస్ట్ టైం మనం మజారేలో నలభీమ పాకాన్ని టేస్ట్ చేయబోతున్నామండి. అదేంటి అనుకుంటున్నారా? జనరల్ గా ఎప్పుడు తల్లి చేసిన వంట, భార్య చేసిన వంట, రెండు వంటల్లో ఎవరు ఏ వంట చేశారో తెలుసుకోవడానికి మనకు వచ్చిన సెలబ్రిటీ సతమతం అయిపోతూ ఉంటారు. మరి ఈ రోజు క్రిస్మస్ కదా, అందుకోసం స్పెషల్ గా మీకోసం ఈ రోజు ఒక ట్విస్ట్ తీసుకొచ్చేసాం. అదేంటి అంటే తండ్రి చేసిన వంట, భార్య చేసిన వంట, ఈ రెండిట్లో ఎవరు ఏ వంట చేశారో తెలుసుకోవడానికి ఈ రోజు మన షోకి ఒక సెలబ్రిటీ గెస్ట్ రాబోతున్నారు. వాళ్ళెవరో తెలుసా? యాంకర్ గా మన ఈటీవీ ద్వారా తెలుగు తెరకి పరిచయమై నెగటివ్ రోల్స్ తో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పుడు బుల్లితెరపై తిరుగులేని హీరోగా మనందరినీ అలరిస్తున్నటువంటి నటుడు ఇంద్రనీల్ గారు. తమిళ ఇండస్ట్రీ నుండి తెలుగు తెరకి యాంకర్ గా పరిచయమై ఆ తర్వాత ఎన్నో సినిమాలు, ఎన్నో సీరియల్స్ లో అత్యద్భుతమైన క్యారెక్టర్లలో మనందరినీ అలరిస్తున్నటువంటి మేఘనా రామి గారు. So let's welcome Indraneel Garu and his family. చాలా 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 సంతోషంగా ఉంది. క్రిస్మస్ రోజు ఈ స్పెషల్ డే మన ఈ ప్రోగ్రామ్ కి మీరు గెస్ట్ గా రావడం నిజంగా మా అందరికీ కూడా ఎంతో ఎంతో సంతోషంగా ఉంది. సో ముందుగా మీ అందరికీ విష్ హ్యాపీ క్రిస్మస్ సార్. Thank you and wish you all a very happy Christmas. థ్యాంక్ యూ. ఇంద్రనీల్ గారు, ఇంద్రనీల్ అంటే కొంచెం ఏంటో బ్లాంక్నెస్ వచ్చేస్తుందండి మాకు. ఇంద్రనీల్ వర్మ అంటే పేరు అలా గుర్తుండిపోయిందండి. ఇంద్రనీల్ వర్మ అంటేనే మాకు అలా ఫుల్ఫిల్ అవుతుంది. చాలా మందికి ఇంద్రనీల్ వర్మ అంటే చక్రవాకం క్యారెక్టర్. అది నేను 10th క్లాస్ చదువుతున్నాను అప్పుడు. సో నేను స్కూల్ కి వెళ్ళి మధ్యలో లంచ్ బ్రేక్ లో ఇల్లు దగ్గర ఉండేది. వచ్చేటప్పుడల్లా సాంగ్ అలా వస్తుంటే మమ్మీ బయట నుంచి మమ్మీ స్టార్ట్ అయిందని సీరియల్ అనుకుంటూ వచ్చేదాన్ని. ఫన్నీ థింగ్ ఏంటంటే చాలా మంది ఇలా చెప్తున్నారు, మిమ్మల్ని కాదు, నేను చిన్నప్పటి నుంచి నేను సీరియల్ చూస్తున్నాను. నేను చిన్నప్పుడు చూసామండి. నేను ఇప్పుడు యూఎస్ లో వెళ్ళినా కూడా అక్కడ అందరు పెళ్లిళ్ళు అయిపోయి 2 పిల్లలు ఉంటారు. నేను నా చిన్నప్పుడు మీ సీరియల్ చూసానండి. సార్ మీరు చిన్నప్పుడు అంటే మీరు 10th ఉన్నారు కదా, నా డిగ్రీ అయిపోయింది, నేను స్టార్ట్ చేశాను. అండ్ అలానే మేఘనా గారి గురించి చెప్పాలంటే తమిళ ఇండస్ట్రీ నుంచి తెలుగుకు వచ్చి నిజంగా మా అదృష్టం మీరు మా ఇండస్ట్రీకి రావటం. మీ అదృష్టం అండ్ నా అదృష్టం నాకు పరిచయం అవటం ఇక్కడ. ఎన్నో మూవీస్ దగ్గర నుండి సీరియల్స్ వరకు సో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ లో మమ్మల్ని అలరించారు. ముఖ్యంగా మళ్ళీ సార్ తో చూసుకుంటే అత్తగారుగా అలరించారు ఎంత బాధనో. సో మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ అని మాకు తెలుసు. సో బ్రీఫ్ గా మీ లవ్ స్టోరీ మాకు కొంచెం. We both used to work in same serial. ఒకటే సీరియల్ లో ఫస్ట్ చక్రవాకంకి ముందు కాలచక్రం. కాలచక్రంలో కూడా నేను తనకి స్టెప్ మదర్, తను నాకు స్టెప్ సన్. దాని తర్వాత చక్రవాకంలో అత్తగారి క్యారెక్టర్ చేశాను. మేము బెస్ట్ ఫ్రెండ్స్ యాక్చువల్ గా చెప్పాలంటే. సో వి వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అక్కడి నుంచి తను కాలచక్రంలో చూసినప్పుడే అనుకున్నారంట చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకోవాలి అనేసి. నాకు నో నాలెడ్జ్ అబౌట్ దట్. చక్రవాకంలో అడిగిన తర్వాత దెన్ ఫస్ట్ యాజ్ యూజువల్ నేను నో చెప్పాను. మా ఇందిరా గారికి నో. ఇందిరా గారు మీకు, నాకు ఈ రోజుకి నార్మల్ పర్సన్. హీ మే బి సెలబ్రిటీ టు ద వరల్డ్, నాట్ ఫర్ మీ. సో అందుకని యాజ్ యూజువల్ నేను క్లాస్ పీకాను. ఏంటి పెళ్లి గిళ్ళి అని చెప్పేసేసి అనేసి బాగా క్లాస్ పీకాను. దాని తర్వాత రెస్ట్ ఇస్ హిస్టరీ. దెన్ ఐ ప్రపోజ్డ్ హిమ్. చూసారా, సాధించుకున్నారు ఎట్లన్నా. కాలచక్రం మీ కాలచక్రం తిప్పేసింది మొత్తానికి. సో సార్ మీకు ఎప్పుడు తెలిసింది? మాకు నేను విజయవాడ డ్యూటీ ఉండగా మా మిస్సెస్ ని ఇక్కడ పంపించా. ఏది కాస్త వంట చేయటం బాగా వంట చేస్తాం మా మిస్సెస్.
పంపించి జాగ్రత్త చూసుకోమంటే ఇక వాకబుల్ డిస్టెన్స్ మా ఇంటికి మేఘం వాళ్ళ ఇంటికి అనమాట. సరే వీళ్ళిద్దరూ అలా ఉండగా అప్పుడు నాకు ఫోన్ చేశారు, ఇలా మా ఇద్దరికి మీ అద్దం అని ఇష్టపడ్డాడు మ్యారేజ్ చేసుకుని నేను వస్తాను రా సెలవు పెట్టి వస్తానని సెలవు పెట్టి వచ్చి వాళ్ళ ఫాదర్ సార్తో మాట్లాడి అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అనమాట అంతే. సో ఒక తండ్రికి ఇది టిపికల్ క్వశ్చనే. సో మీకు ఇందిరా గారి బ్రదర్ అరవింద్ గారు అంటే ఎక్కువ కొంచెం ఇష్టమా లేదంటే ఇందిరా గారు అంటే ఇష్టం? అంటే ఇద్దరంటే ఇష్టం అమ్మా, ఇద్దరంటే ఇష్టం. అయితే కొద్దిగా ఎక్కువ వాడి ఇష్టం, వాడి టచ్ లో ఉంటాడు నాకు. ఆడేంటంటే చిన్నప్పటి నుంచి చిన్నోడు, ఈడేమో నేను వయసు రాగానే డాన్స్ అది బాగా నేర్చుకుని హైదరాబాద్ వచ్చాడు. ఇక మా ఇద్దరం బాగా టచ్, ఇది ఇష్టం. తర్వాత ఈ సీరియల్స్ చూసిన తర్వాత ముచ్చటేసింది నాకు. ఇందిరా అంటే ముచ్చటేసి ఇది ప్రేమ పెరిగిపోయింది. కానీ ట్రూత్ ఏంటంటే చిన్న కొడుకు అంటేనే ఇష్టం. ఈ ట్రూత్ నాకు మా ఆయనకి ఇద్దరికి బాగా తెలుసు. తప్పలేదు అడగడంలో, నిజం చెప్పడం తప్పలేదు. సో ఏదైనా కొడుకుని స్క్రీన్ పైన చూసుకునేటప్పుడు అసలు ఇదే వేర్లేండి. అనుకోలేదమ్మా, నేనేమనుకున్నానంటే జస్ట్ ఇంట్రెస్ట్, ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ నాకు ఇది సినీ ఫీల్డ్ అన్నా షూటింగ్ లోనే బాగా ఇంట్రెస్ట్. అందరూ అనేవాళ్ళు డిపార్ట్మెంట్ పంపించుకోవద్దాం, మంచి హైట్ పర్సనాలిటీస్, ఎందుకు మీరు ఇలా అని చాలా మంది తిట్టేవాళ్ళు నన్ను. కాదు నాకు ఇంట్రెస్ట్ అని డాన్స్ నేర్పించి బాగా బాగా ఇంట్రెస్ట్. నేర్పించలేదండి, గురువు ఉంటాడు. ఫస్ట్ వాళ్ళు తిట్టారు నన్ను, ఏంటో ఆ డాన్స్ ఏంటి, కూచిపూడి డాన్స్, ఆ డాన్స్ ఏంటి, అసలు ఆడవాళ్ళు నేర్చుకుంటారు మగపిల్లలు ఏంటి అని. తర్వాత వాళ్ళే నా షో చూసి, డాన్స్ షో చూసి, నువ్వు చదువున మానేసే కానీ డాన్స్ మాత్రం వదిలిపెట్టుకో అని చెప్పారు. అలా నీళ్ళు వచ్చేసాం మాకు. నేను ఎప్పుడు చూడలా, ప్రాక్టీస్కి వెళ్ళాడు వచ్చాడు. కానీ రవీంద్ర భారత్లో హైదరాబాద్ లో ప్రోగ్రామ్ ఇచ్చాడు. ఆ ప్రోగ్రామ్ కి చాలా మంది పెద్ద పెద్ద నటరాజు రామకృష్ణ గారు అని వాళ్ళంతా వచ్చారు. మేము అదే చూడటం ఫస్ట్ టైం. ఏడుపు వచ్చేసింది నాకు. వాడిని చూసి వాడు డ్యాన్స్ చూసి ఏడుపు వచ్చేసి అప్పుడు నీకు ఇంట్రెస్ట్ చూపించాను అనమాట. నువ్వు ఏంటి ఎలాగైనా నువ్వు దీనికి రావాలి. కనకదుర్గం టెంపుల్ ఉంది కదా విజయవాడలో, దసరా టైంలో పర్టికులర్గా పిలిచేవాళ్ళు. మహిషాసుర మర్దన రైటకి పర్టికులర్గా పిలిచేవాడు ఆ ప్రోగ్రామ్. అసలు మతిపోయేది అనమాట జనానికి, ఎవరి అబ్బాయి అంటే డిపార్ట్మెంట్ లో. ఆ సాంగ్ అందరూ గర్ల్స్ చేస్తారు, అమ్మవారి ఐటమ్ అనేది. బట్ మా మాస్టర్ ఏంటంటే ఒక అబ్బాయి చేస్తే ఎలా ఉంటుంది, 2 క్యారెక్టర్స్, మహిషాసురుడు అండ్ అమ్మవారు, 2 క్యారెక్టర్స్, ఒక అబ్బాయి డిఫరెన్స్ చూపిస్తే ఎలా ఉంటుందని చెప్పి మనం మ్యాచోగా అండ్ ఒక ఫిన్నైన్ గా 2 క్యారెక్టర్స్ ఫైట్ చేసుకున్నట్టు చాలా బాగా కంపోజ్ చేశాను అనమాట. అది పర్ఫామ్ చేసామండి. నేను ఎక్కడికైనా మాత్రం ఇప్పుడు యూఎస్ వెళ్ళినా కూడా షోస్ కి ఆ ఐటమ్ కంపల్సరీ చేస్తాను. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టమైన ఐటమ్ అనమాట. కిషోరం పట్టుకొని 4 బయట పెట్టి ఇలా అంటుంటేనమ్మా భయం వేస్తుంది, చాలా భయమే. ఏదో చూసేవాడికి భయం వేస్తాయి అన్నమాట. అంతా చూపిస్తాడు, కళ్ళు పెద్ద చేసి, అదే కళ్ళు పెద్ద మళ్ళీ ఇంకా పెద్ద చేసి. అది వండర్ఫుల్ అన్నమాట, చాలా బ్యూటిఫుల్ గా ఉండేది. అసలు భయం వేసేది మాకు. ఎవరి అబ్బాయి అంటే నాకు గర్వం, నా కొడుకుని. సో మ్యామ్, మీరు తమిళ నుంచి వచ్చారు, మీరు తమిళియన్? ఐఎమ్ నాట్ ఎ తమిళియన్, ఐఎమ్ హాఫ్ గుజరాతీ అండ్ హాఫ్ తెలుగు. హాఫ్ గుజరాతీ అండ్ హాఫ్ తెలుగు. సో మరి మీకు స్టార్టింగ్ లో లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ అలాంటివి ఏమైనా అయ్యింది? చాలా అయ్యింది. తమిళ్లో అయితే చాలా, కొంచెం మన తెలుగు వాళ్ళైనా చాలా సాఫ్ట్, కానీ తమిళ్లో కొంచెం రూడే పీపుల్. సో నాకు డైలాగ్ చెప్పడం వచ్చేది కాదు తమిళ్లో. రాకపోయేటప్పటికి వాళ్ళు అనేవాళ్ళు అనమాట, 1 2 3 4 చెప్పించేసేయండి ఆ అమ్మాయితో, ఆ అమ్మాయికి రావట్లేదు అనేసి. దట్ మేడ్ మీ సో స్ట్రాంగ్. టుడే ఐ కెన్ స్పీక్ వెరీ గుడ్ తమిళ్. అది ఒక ఇదిగా తీసుకొని నేను, వీళ్ళు నన్ను ఇంత మాట్లాడుతున్నారు అని చెప్పి, అక్కడి నుంచి నేను ఆ లాంగ్వేజ్ మా పనమ్మాయిలతో కానీ, లేకపోతే వెజిటబుల్ వెండర్స్ తో కానీ, వీళ్ళతో మాట్లాడి నా లాంగ్వేజ్ నేను డెవలప్ చేసుకున్నాను. 6 months ఎప్పుడైతే మేము 4th 5th ఎపిసోడ్ షూట్ చేయడానికి వెళ్ళాము, మళ్ళీ వాళ్ళు అంత పొన్నుకు వరాదు 1 2 3 4 సొలిడుగా అని అన్నారు. అంటే అప్పుడు నేను అన్నాను తమిళ్లోనే అనమాట, కత్తికిటేన్ మేడం எனக்கு தமிழ் நல்லா தெரியும், இப்போ 1 2 3 சொல்ல வேண்டாம். సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్లే ముందు, ఇందిరా గారు ఫుడీయా? బాగా వెజ్ ఇష్టపడతారా, నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడతారా? అన్ని ఇష్టపడతారు. బేసికలీ ఫుడ్ అంటే ఆయనకి ఇష్టం. అది వెజ్, నాన్ వెజ్, స్వీట్, ఎనీ రూప్ ఆఫ్ స్వీట్ ఫుడ్ అంటే హీ లవ్స్.
ఓకే సో మరి ఇందిరా గారి ఫేవరెట్ ఐటమ్ ఏదండి? బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ చెప్తే నేను మళ్ళీ డాడీ కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఒకటి చెప్తారు. బిఫోర్ మ్యారేజ్ ఏంటి ఫేవరెట్ ఫుడ్ అనేది? మా మిస్సెస్ వండే వంటలో విపరీతంగా ఇష్టపడేవాడు బాగా. మా అమ్మో ఎంత బ్రహ్మాండం చేస్తున్నామని ఆవిడ. ఆఫ్టర్ మ్యారేజ్ ఆవిడ పని అట్లా మేఘన అదరగొట్టేస్తుంది. అసలు మేఘన ఫుడ్ చాలా అదిరిపోతుంది, చాలా బాగా చేస్తున్నారు. మా అమ్మ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అనమాట, ఏదో పెళ్ళైతే ఇలా ఇంత మారిపోతారా అని. మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అంకుల్ మీరు కూడా అన్నారు కదా మటన్ కర్రీ నీలాగా ఎవరు చేయరు. సూపర్ అమ్మ అసలు. మేఘన మటన్ కర్రీ చేస్తే నాకు ఎప్పుడు వెళ్ళి మటన్ వండమంటాను, అంత బాగుంటది. చాలా బాగా చేస్తుంది వంటలు కూడా, నాకు బాగా నచ్చుతాయి ఆవిడ వంటలు. యాక్చువల్ గా మనం జనరల్ గా మన మజారేలో ఇంతవరకు అత్తగారులను చూసాము. సో ఇద్దరు లేడీస్ వండితే వచ్చిన ఎవరైతే ఉన్నారో, సో ఇప్పుడు ఇందిరా గారు ఉన్నారు, మీ అత్తగారు ఒకవేళ ఉండుంటే, సో ఇద్దరు లేడీస్ వంట, తల్లి వంట గుర్తుపడతారా లేదా భార్య వంట గుర్తుపడతారా సో అనేది. ఇప్పుడు నలభీమ పాకాన్ని చూడబోతున్నాం ఈ రోజు. మా మామగారిని తీసుకొని వచ్చాను. మా అమ్మగారు ఏంటంటే పాపం వాక్ చేయలేరు, మళ్ళీ తను ఎందుకు సఫర్ అవుతుంది అనేసి ఇంకా నేను చాలా వరకు ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. బాగా చేస్తుంది వంటలో, పక్క నుండి చూస్తా నేర్చుకునేవాడిని, నేర్పించింది నాకు బాగా. ఓకే సో మొత్తానికి ఈ రోజు ఫాదర్ వంట భార్య వంట ఇద్దరిలో ఎవరి వంట గుర్తుపడతారో మరి ఇందిరా గారు. పెద్ద టాస్క్ నిజంగా. ఇదే వంటలో మా పాప కూడా డబ్బుని, మా కూతురు ఉంది విజయవాడలో, చాలా బాగా చేస్తాను. ఆ వంట కూడా నాకు బాగా ఇష్టం అసలు. ఓకే సో మరి మొత్తానికి ఈ రోజు ఏ ఐటమ్ చేయబోతున్నారు? మా మామగారిని అడగండి, ఆయన నేను ఫాలో అవ్వాలి కదా ఈ రోజు. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అమ్మా మీ ఇష్టం. ఇందిరా గారు బాగా ఇష్టపడేది అయితే మా వాడికి గుత్తి వంకాయ బాగా ఇష్టం. సో మొత్తానికి ఈ రోజు ఇందిరా గారి కోసం మేఘనా గారు ఇంకా అలానే ఇందిరా గారి ఫాదర్ బాబురావు గారు గుత్తొంకాయ కూర ఉండబోతున్నారు. సో మరి మన వంట సెగ్మెంట్ కి వెళ్లే ముందు ఒక చిన్న సెగ్మెంట్ ఉంది. మీ ఇద్దరు రిలేషన్షిప్ గురించి, మీ బాండింగ్ గురించి సో మాకు తెలుసు. అండ్ అలానే ఇప్పుడు మీరు కూడా ఎంత చక్కగా చెప్పారు. మరి మీ ఇద్దరి మధ్యలో ఎంత వరకు అండర్స్టాండింగ్ ఉందో ఒక చిన్న టెస్ట్. ఓకే సో మరి స్టార్ట్ చేద్దాం అభిరుచులు. సో అభిరుచులు సెగ్మెంట్ ని స్టార్ట్ చేసేద్దాం. ఓకే మరి మన అభిరుచులు సెగ్మెంట్ లో మేఘనా గారు అండ్ అలానే ఇందిరా గారు రెడీగా ఉన్నారు. సో మరి ఫస్ట్ క్వశ్చన్ నేను జస్ట్ ఒక 4 క్వశ్చన్స్ అడుగుతాను మీ ఇద్దరికి సంబంధించింది. సో మీరు ఆ బోర్డ్ పైన ఆన్సర్స్ రాయాలి. ఓకే సో ఫస్ట్ క్వశ్చన్, ఫేవరెట్ ఫుడ్ అంటే ఇందిరా గారు మీ ఫేవరెట్ ఫుడ్ ఇంకా మేఘనా గారిది, అండ్ అలానే మేఘనా గారు మీ ఫేవరెట్ ఫుడ్ ఇంకా ఇందిరా గారు. అండ్ సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. మ్యారేజ్ డే అంటే డేట్ అనేది ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. డేట్ కాకుండా అది ఏ వారం, ఏ రోజు జరిగింది, మండేనా, ట్యూస్డేనా, వెడ్నెస్డేనా? అయ్యో డాడీ మీకు ఒకవేళ ఆ రోజు ఇంకేమైనా స్పెషల్ అకేషన్ ఉండిందా? మ్యారేజ్ డేట్ అయితే గుర్తుంది నాకు, అది గుర్తుంది. ఇక్కడ మామగారు కూడా ఆలోచించారు. మా మ్యారేజ్ చెప్పండి చెబుతా. సో మరి థర్డ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ గిఫ్ట్ అంటే మేఘనా గారు సార్ కి ఇచ్చింది, అండ్ అలానే ఇందిరా గారు మేఘనా గారికి. పెళ్లికి ముందా పెళ్లి తర్వాత అది మీ ఇష్టం. ఫస్ట్ టైం ఇచ్చిన గిఫ్ట్. చాలా ఉన్నాయి నావి. ఏంటబ్బా అన్ని కొనిచ్చేసావా? మొత్తం లిస్ట్ రాసేస్తున్నా. అంత ఎప్పుడు కొనిచ్చావబ్బా? అండ్ లాస్ట్ క్వశ్చన్, ఫేవరెట్ మూవీ సార్ది అండ్ అలానే మేడంది, మేడం మీది ఇంకా సార్ది. ఓకే సో మరి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఫేవరెట్ ఫుడ్ కి మేఘనా గారిది ఇంకా అలానే ఇందిరా గారి ఇద్దరిది కూడా చేపల పులుసు రాశారు, అండ్ అలానే మేడం కూడా చేపల పులుసు. కరెక్ట్, సూపర్. ఇద్దరికి ఫేవరెట్ ఫుడ్ చేపల పులుసు. అండ్ అలానే మ్యారేజ్ డే అంటే ఏ వారం అనేది, ఇది రెండు రాసా నేను, వెడ్నెస్డే ఆర్ థర్స్డే. మోస్ట్లీ థర్స్డే అంట. అక్కడ కూడా పెట్టేసి మళ్ళీ మోస్ట్లీ థర్స్డే. మేడమే గెలిచారు ఇక్కడ మాత్రం. నువ్వు మోస్ట్లీ
నువ్వు ఆప్షన్స్ ఏబిసిడి లేవు ఇక్కడ. అండ్ అలానే ఫస్ట్ గిఫ్ట్ అంటే మేఘనా గారు వినండి, ఫ్లవర్స్, గ్రీటింగ్ కార్డ్స్, చాక్లెట్స్, ఫోన్ హ్యాంగింగ్ ది రింగ్ అప్పుడు కొత్తగా వచ్చాయి కదా. అవునవునవును అది ఎస్ ఆ వాచ్ ఇచ్చారు. అండ్ అలానే ఫోన్, మా ఫస్ట్ నైట్ కి ఫోన్ ఇచ్చాను. కానీ సూపర్. అండ్ అలానే ఫేవరెట్ మూవీ వర్షం ఎవరిది? ఎవరి ఫేవరెట్ మూవీ వర్షం? వర్షం ఇద్దరిది, రెండు ఇద్దరివి. బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ మూవీస్. రెండు బిఫోర్ మ్యారేజ్. బిఎం అంటే బిఫోర్ మ్యారేజ్ ఐ రోట్ ఓన్లీ వన్. ఆనందం. ఆనంద్. ఆనంద్ ఓకే కలిసాయి. సూపర్. కానీ చూసుకుంటే మేడం కి కొంచెం ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. తను ఫస్ట్ నుంచి కూడా అండి ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఇలాంటి వాటిలో చాలా పర్టికులర్ అనమాట. గిఫ్ట్స్ గుర్తు పెట్టుకోవడం నేను కొంచెం టెన్షన్ అయినా. ఓకే సో మరి మన చక్కగా ఈ చిన్న అభిరుచులు ఈ గేమ్ షో కూడా పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ వంట సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాము. మరి మన వంట సెగ్మెంట్ కి వచ్చేసాము. అండ్ సో మరి ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. గుత్తి వంకాయ కూర డెలీషియస్ గా రాబోతోంది. సో మరి ఇంద్ర గారు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. మరి మాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామండి ప్లీజ్. ఓకే సో మరి సార్ మీ పొజిషన్స్ తీసుకోండి. సో మరి ముందుగా మ్యామ్ మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఆయిల్, దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం. పౌడర్ చేసాము. దీంట్లో పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, ఇంకా వెల్లుల్లిపాయ వేసి అది పౌడర్ చేసి పెట్టాం. ఇదే మంచి స్మెల్ వస్తుంది. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనుకుంటా. ఓకే సో మరి పౌడర్ కూడా మనకి రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామండి? పాన్ పెట్టేసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్నాము. ఓకే కాగాలమ్మాయి కాగిన తర్వాత బాగా కొద్దిగా అవి అవి దీంట్లో వేయాలి వంకాయలు. వంకాయలు సార్. ఓకే సో ఇంకా తొందరగా అవ్వాలి అని అనుకుంటే ఒక పక్క వంకాయలు మగ్గుతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని పక్కన మసాలా రెడీ చేసుకుంటే ఫాస్ట్ కుకింగ్ అవుతుంది కదా, నాట్ కన్జ్యూమ్ టైం. చాలు సరిపోతుంది. సో ఆయిల్ వేసేసుకున్నాము. ఒక పక్క మనం కొంచెం ఒక కంట అటు కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే మాడిపోకుండా. అంటే వంకాయ ఉడకకపోతే టేస్ట్ ఉండదు కదా, అది బాగా మగ్గితేనే. సో ఇప్పుడు ఇది వేడైంది కాబట్టి దీనిలో మనం ఆనియన్స్ వేసుకున్నాము. గ్రీన్ చిల్లీ. ఇందిరా గారు కారంగా తింటారా కొంచెం, లేదంటే తక్కువ తీసుకుంటూ ఉంటారా? పెళ్లి కాకముందు చాలా కారం తినేవాడు, ఎక్కువ స్పైసెస్. కానీ ఐ డోంట్ ప్రిఫర్ మచ్ స్పైస్. ఎప్పుడైనా అవసరమైన కూరలు అంటే ఫిష్, చేపల పులుసు, చికెన్ అటువంటి వాటిలో తప్పిస్తే ఎక్కువ మసాలాస్, గరం మసాలాస్ ప్రిఫర్ చేయండి. సో యాక్చువల్ గా గుజరాతీస్ చాలా తక్కువ స్పైస్ తింటారు అండ్ అలానే స్వీట్ ఎక్కువగా తింటూ ఉంటారు. గుజరాత్ అంటే ఇంకా స్వీట్స్ కి ఇంకా ఫేమస్, బాగా ఫేమస్. సో కొంచెం ఉల్లిపాయలు మగ్గటానికి తొందరగా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాము. అవునవును. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఒక టిప్ అని అనుకోవచ్చు, ఆనియన్స్ కొన్నిసార్లు పెద్ద పెద్ద ముక్కలు కోసేస్తాం మనం, గ్రేవీ రాదు మనకి. అప్పుడు ఏం చేయాలంటే మనం తినే సోడా ఉంటుంది కదా, ఆ సోడా ఒక చిటికెడు వేసేస్తే అదేం చేస్తుందంటే ఆనియన్స్ అన్నిటినీ బాగా ఇది చేసి క్రష్ చేసేసి స్మూత్ పేస్ట్ కింద చేసేస్తుంది. అప్పుడు ఏంటంటే మనకి గ్రేవీ కూడా బాగా చక్కగా. ఓకే ఒకటి పక్కన పెట్టుకోవాలి. ఓకే సో ఆల్రెడీ సార్ ముందు వంకాయలు కూడా ఉడికిపోయాయి మేడం, మీరే లేట్ ఉన్నారు. ఇంకా నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే తీసి పక్కన పెట్టేసుకున్నారు మంచిగా. మా మామగారు చేసిన వంట టేస్ట్ బాగా వస్తే నాకే హ్యాపీ ఈ రోజు. నాకంటే ఎక్కువ మా అత్తగారు హ్యాపీ అయిపోతుంటది, బాగైంది, కాళ్ళు ఓడిపోయింది, మా ఆయన గెలిచాడు అని. భార్య అంటే ప్రేమ కాబట్టి ఆవిడకే ఓటేస్తాడు తినేవాడు.
అంటే ఓటేయడం పక్కన పెడితే అసలు ఎవరు ఏది చేశారో గుర్తుపట్టాలి. ఇద్దరు ఒకటే వంట చేస్తున్నారు. చూడలేదు అసలు ఈ దరిదాపుల్లో లేరు సార్ ఎక్కడ. ఓకే, సో ఉల్లిపాయలు వేగిపోయాయి. మనం పౌడర్ వేసుకోవచ్చు. ఈ పౌడర్ మళ్ళీ ఆయన పౌడర్ తీసుకుంటే ఆయన మళ్ళీ అలుగుతారు. నా దగ్గర ఉంది పౌడర్. జాగ్రత్త అండి, కొద్ది కూడా వద్ద వాడికి, కొద్ది కూడా లేదు అస్సలు. సో మొత్తానికి ఇందాక మన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదండి, అవన్నీ కూడా పుట్నాల పప్పు అన్ని కూడా చక్కగా కలిపి మనం ఇది చేసిన పౌడర్ అన్నమాట. కారం, సో చక్కగా ఉడికిపోయాయి వంకాయలు కూడా. ఎందుకంటే ఒకసారి ఉడికిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మనం దాని జోలికి వెళ్ళాం. డైరెక్ట్ ఇంకా మసాలా పూసేయటం ఇవన్నీ ప్రాసెస్ కాబట్టి, సో ఐ డోంట్ వాంట్ ఇట్. ఓకే, సో వంకాయలు కూడా చల్లారిపోయాయి. మీరు ఆల్రెడీ స్టఫ్ చేస్తున్నారండి? అవును. ఓకే, ఇది మంచిగా స్టఫ్ చేసేస్తే ఓకే. వంకాయలు అంతా కూడా స్టఫ్ చేసేసుకున్నామండి. అవును, నెక్స్ట్ చేస్తాం కాబట్టి ఈ ఆయిల్ ఉంది కదా, దీంట్లో అంటే ఆయన ప్రాసెస్ ఏంటో నాకు తెలీదు. ఏదైతే మసాలా ఉందో, ఎందుకంటే ఇది ఇలా ఉండటం వల్ల ఏమైపోతుందంటే చక్కగా మనం అన్నంలో కూడా కొంచెం కలుపుకోవడానికి ఉంటుంది. ఓకే, సో మరి చూస్తున్నారు కదండి, వేడి వేడిగా గుత్తొంకాయ కర్రీ రెడీగా ఉంది. కొంచెం ఇందులో చూసుకున్నట్టయితే సార్ ప్రాసెస్ కొంచెం వేరుగా ఉంది, మేడం ప్రాసెస్ వేరుగా ఉంది. సో మరి ఇప్పుడు మెయిన్ టాస్క్ వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాము. సో మరి సర్వ్ చేసుకున్న వెంటనే సార్ని కూడా పిలవాలి, ఇంద్రనీల్ గారిని. ఇంద్రనీల్ గారికి ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటి అంటే, ఎవరిది ఏ వంట, అంటే ఎవరు ఏ వంట చేశారా, మేడం ఏ వంట చేశారు, సార్ ఏ వంట చేశారు, అంటే మన రెగ్యులర్ ప్రాసెస్ ఉంది కదా, షఫిల్ చేయడం, అది ఇది తెలియకుండా పెట్టడం. సో అది ఎలా తెలుసుకుంటారో చూడాలి. ఓకే, సో మరి చూస్తున్నారు కదండి, వేడి వేడిగా గుత్తొంకాయ కర్రీ మనం సర్వ్ కూడా చేసేసుకున్నాము. ఇప్పుడు టాస్క్ ఇంద్ర గారికి. సో మరి ముందుగా ఇంద్ర గారిని పిలిచేద్దాం. సో ప్లీజ్ సార్. హ్యాపీగా రిలాక్స్ అయ్యి వచ్చారా? చాలా సేపు పట్టింది వంట చేయడానికి. గుత్తొంకాయ కూర కదా సార్, ఉడకాలి కదా వంకాయ. అసలు కాంప్రమైజ్ అవ్వరంట, ఇద్దరు ఉడకాలి అంతే. ఉడకపోతే దురదొస్తున్నానా? ఓకే, సో మరి ముందుగా ఇక్కడ 2 డిషెస్ కనిపిస్తున్నాయి. అంటే పక్క నుండి చూసిన దాన్ని నాకే తెలియట్లేదు ఎవరు ఏం చేశారో. మీ కళ్ళు అలా 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 వెతుకుతూ ఉన్నాయి కదా, ఎవరు ఏం చేశారు ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ టేస్ట్ చేయండి. వైఫ్ స్కిల్ తెలిసిందా లేకపోతే ఫాదర్ స్కిల్ తెలిసిందా అనేది ఈరోజు తేలిపోతుంది. సో ఫస్ట్ టేస్ట్ చేయండి. రెండిట్లో ఫస్ట్ ఏది బాగుందో మామూలుగా చెప్పండి. ఏమైనా కన్క్లూజన్కి వచ్చారంటారా? వచ్చారా? ఏది బాగుంది ఫస్ట్ చెప్పండి రెండిట్లో. ఇది బాగుందా అది బాగుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ అయితే ఇది నాకు నచ్చింది. టేస్ట్ బాగుంది, చూస్తానికి ఇది బాగుంది కానీ బట్ కొంచెం ఎక్కువ ఫ్రై అయింది. ఇది ఎక్కువ డీప్ ఫ్రై అవడం వలన నేను అంత ఫ్రై తినను. సో నాకు లెఫ్ట్ సైడ్ లో ఉన్న వంట కొంచెం ఒక 1 స్టెప్ ఎక్కువగా బాగుండింది అంటున్నారు. సో ఈ టెన్షన్ కొంచెం ఇలా సస్టైన్ చేద్దాము ఈ లోపు మీరు రిలాక్స్ అవ్వడం కోసం. పాపం వీళ్ళు కూడా ఇప్పటి వరకు వంట చేసి మేడం కూడా అలసిపోయి ఉన్నారు, మీరు కూడా టెన్షన్ లో ఉన్నారు కాబట్టి రిలాక్స్ అవ్వడం కోసం ఒక 1 minute గేమ్ జస్ట్ మీ ఇద్దరు సరదాగా అలా. ఓకే ఓకే, సో మరి ఇప్పుడు మీ ముందు గ్లాసెస్ ఇంకా చిన్ని బాల్స్ ఉన్నాయి కదండి. సో ఇప్పుడు ఏంటంటే ఇలాగా ట్యాప్ చేస్తే ఈ గ్లాస్ లో అలా పట్టుకోవాలి, మళ్ళీ ఇంకో గ్లాస్ దాన్ని పెట్టి మళ్ళీ ఇంకో బాల్ అలా. సో జస్ట్ 1 minute లోగా మీరు ఎన్ని చేయగలితే అన్ని. చూద్దాం మేడం విన్ అవుతారా సార్ విన్ అవుతారా? ఓకే, ఇప్పుడు ఒక గ్లాస్ తీసారు, ఒక బాల్ వేసారు, మళ్ళీ అందులో మళ్ళీ అందులోనే ఇంకో బాల్ వేసి అట్లా. ఓకే రెడీ? న్యూ టైం స్టార్ట్స్ నౌ. ఇక్కడ అన్ని కంప్లీట్ చేసేసారు. టైం ఇంకా మిగిలి ఉంది.
జస్ట్ కొన్ని సెకండ్స్ లో సార్ టక్కా టక్కా చేసేసారు. సూపర్ అండి. అంటే దీన్ని బట్టి నీకేమర్థమైంది? మా ఆయన నన్ను ఎంత ఆడిస్తున్నాడో మీకు అర్థమవుతుంది. నేను ఆడించలేకపోయాను అన్నది అక్కడ పాయింట్. అవునండి, నేను ఒప్పుకుంటా, నేను మేడం సపోర్ట్. సో మరి ఇప్పుడు మన గేమ్ అయిపోయింది. నెక్స్ట్ అసలైన టాస్క్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే, సో మరి అసలైన టాస్క్ లోకి వచ్చేసాము. ఇందాక ఇంద్రనీల్ గారు అంటే ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న వంట కొంచెం ఎక్కువగా బాగుంది అన్నారు. సో ఇప్పుడు చూద్దాము, చెప్పండి. చూడాలి దానికి టేస్ట్. చూడండి, మీరు ఏ రకంగా మీరు చూడాలన్నా మళ్ళీ టేస్ట్ చేయాలన్నా టేస్ట్ తో చెప్పేయచ్చు ఎవరు ఏం చేశారు అనేది. మరి దానికి అంతెందుకు, చేస్తూనే చెప్పేయగలవు అన్నప్పుడు చెప్పేయచ్చు కదా. డెఫినెట్లీ ఇది మేఘ్నా చేసింది, నా వైఫ్. ఇది డాడ్ చేశారు. బికాస్ నేను తను ఇంత ఫ్రై చేయదు ఏ వస్తువు కూడా. నాకు ఫ్రై ఇష్టం ఉండదని చెప్పి, అంత ఫ్రై డీప్ ఫ్రై ఇష్టం ఉండదని చెప్పి తను అంత ఫ్రై చేయదు. కొంచెం హాఫ్ బాయిల్డ్ అనమాట. లైక్ తనకి నాకు చాలా ఇష్టం ఎనీథింగ్. అందుకని నాకు కొంచెం. సో ఇది మేఘ్నా గారు చేశారు, ఇది ఇంకా మీ ఫాదర్ చేశారు అనుకుంటున్నారు కదా. ఓకే, సో మరి ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఇది చెప్పారు కాబట్టి, సో మరి ఇది ఈ వంటని మేఘ్నా గారు అంటే ఇంద్రనీల్ గారి వైఫ్ చేశారు అంటున్నారు. సో మరి ఇది నిజంగా ఇంద్రనీల్ గారి వైఫ్ చేశారా లేదా వాళ్ళ ఫాదర్ చేశారా? ఇప్పుడు చూడాల్సిన టైం వచ్చేసింది. సూపర్, అసలు నిజంగా. ఇది కూడా ఒక్కసారి చూద్దాము. డాడ్ కానీ అప్రిషియేట్ చేయాలండి. డాడ్ అసలు నిజంగా అంతదా చేశారని అంటే కూడా గ్రేట్. అసలు అదే కదా, అది పోలీస్ ఆఫీసర్ అయ్యండి ఆయన గుర్తంగా కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. క్రిస్మస్ సందర్భంగా ఈ స్పెషల్ డే ప్రతి ఒక్కరిని ఇంకా స్పెషల్ గా ఫీల్ అయ్యేలా మీరు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మీకోసం మా మజారే తరపు నుంచి ఒక స్పెషల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, మీరు చెప్పండి మరి మా ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది? మేమైతే సూపర్ ఎంజాయ్ చేసాం. అంటే ఇది ఫస్ట్ టైం అండి ఇలాగా. నాకైతే చాలా బాగా అనిపించింది. బికాస్ డాడీ ఇక్కడ ఉండడం, అన్నిటికంటే ఏంటంటే ఇలా ఫ్యామిలీ షో అనేది మాది నా సైడ్ నుంచి ఫస్ట్ టైం అనమాట ఇది. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ పీపుల్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేఘ్నా గారు మీరు చెప్పాలి. ఇది మేము చేసిన చాలా కుకరీ షోస్ చేసాము, ఈటీవీకే చాలా చేసాము. కానీ దిస్ హాస్ బిన్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ షో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఎంజాయ్ చేసాము. నేను చెయ్యను, నాకు డేట్ లేదు, నన్ను వదిలేసే అన్నా కూడా నన్ను లాగి సో ఐ షుడ్ థ్యాంక్ హర్ ఫస్ట్ అండ్ ఇట్స్ అ వెరీ నైస్ ప్రోగ్రామ్. సో మరి మన ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులందరికీ ఒక్కసారి మన విషెస్ అందజేసేద్దామా? తప్పకుండా. సో ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్.